అరే ఆ మల్లయ్య దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేసినావురా? ఆ అయ్యా కొంచెం తక్కువ ఇచ్చాడు ఆయన. తక్కువ ఇచ్చుడేదిరా? నెల నెల వడ్డీ కట్టాల్సింది. వాడు కట్టకపోతే వాని పిల్లం వసూలు చేయవలసిందే. వాని పిల్లం దగ్గర పోయి తీసుకురా పోరి. ప్రతి నెల వడ్డీ కట్టవలసిందే. అలాగే అయ్యా, వసూలు చేస్తాను. అరే నలుగురు తీసుకొని వెళ్ళి బెదిరించి వసూలు చేసుకొని రాపో. నమస్తే అయ్యా. నమస్తే అయ్యా, ఎలక్షన్లు వస్తేనే మరి మనం గెలుస్తామా? మన కుర్చీ కూర్చొని మాట్లాడదా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మనం గెలుస్తామా? ఎందుకు గెలవంరా? ఊళ్ళే అందరికన్నా ఎక్కువ పైసలు సంపాదించేదే మనం ఎందుకు గెలవంరా? గెలుస్తాం ఖచ్చితంగా. లేదయ్యా, ఈ ఊళ్ళో ఎవరు మీకన్నా కోటీశ్వరులు లేరు. అవు మరి. ఎందుకంటే ఆ పలుకుబడి, రెస్పెక్ట్, మర్యాద అది వేరే కదా అయ్యా. ఈ ఎలక్షన్లల్లా 10 లక్షలు ఖర్చు పెట్టైనా సరే మనమే గెలవాలరా. మరి అంతే కదా అయ్యా. బాబు, ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు పోటీ చేస్తా అన్నారు కదా, మనకి ఎవరు ఓటు వేస్తారు నాన్న? మనకు ఎవరు ఓటు వేసినా వేయకపోయినా ఎలక్షన్లలో పోటీ చేసుడే రాబన్ని. ఎన్నికల్లో పోటీ చేయాలంటే మనకు డబ్బులు ఉండాలి నాన్న. డబ్బుతో పాటు ఊరి సపోర్ట్ ఉండాలి. మనకు ఊరి సపోర్టు లేదు, అలాగే మనకు డబ్బులు లేవు. మనం పోటీ చేసి ఎందుకు నాన్న? అరే బన్నీ, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నిజాయితీ ఉంది, ఊరును బాగా చేసే కృషి ఉంది, పట్టుదల ఉంది. ఎలాగైనా మనం గెలుస్తాంరా. ఎలాంటి రంది పడక బిడ్డ. మన ఊరు జనాలు ఎంతో బాగా పెడదాం అనుకున్నా గానీ మన ఊరు జనాలకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు మన దగ్గర లేదు కదా నాన్న. ఇవాళ వీళ్ళకి డబ్బు కావాలి. మంచి చేసే నాయకుడు కానీ, ఊరును బాగు చేసే నాయకుడు కానీ అవసరం లేదురా బన్నీ. వీళ్ళు ఎన్ని రోజులున్నా వీళ్ళు డబ్బులమయమే ఉంటారురా. కొన్ని రోజులకు వీళ్ళకే అర్థమవుతారా మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో అనేది. బాబు, మన ఊరి జనాలు ఎప్పుడు డబ్బు 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 అని ఏడుస్తారు. మన ఊరు పటేల్ నమ్మించి ముంచినప్పుడు తెలుస్తుంది మన ఊరు జనాలకు. బన్నీ, ఆ పటేలు ఈ ఊరును ఎలా ముంచాలి, ఈ ఓటర్లను ఎలా మభ్య పెట్టాలి అని ఆలోచిస్తారు ఆ పటేలు. బాబు, మన ఊదల గుట్టకుందన్న 10 గుంటల భూమి అమ్మి ఎలక్షన్ లో పోటీ చేద్దాం పా నాన్న. మనము భూమి అమ్ముడు ఎందుకురా? మనకు నీతి నిజాయితీగా ఎలక్షన్లో పోటీ చేద్దాం, గెలుద్దాం. అరే సుబ్బయ్య, ఆ అయ్యా, ఇంటింటికి 2000 రూపాయలు మందుబాటిలు ఇస్తున్నారా? మరి ఇస్తున్నామయ్యా. ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా మందుబాటిలు 2000 రూపాయలు ఇయ్యి. సరే అయ్యా, ప్రతి ఇంటి గడపకి ఇస్తున్నామయ్యా. అదే కాదు, ఈ జనాలకు 2000 రూపాయలు ఇస్తున్నామా అనేది ముఖ్యం కాదు, మందుబాటిలు ఇస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. సరే అయ్యా, ఈ సాయంత్రం వరకు ప్రతి ఇంటికి మందు బాటిల్ చేరవేస్తాం. ఈసారి ఎలాగైనా గెలవాలరా ఈ ఎలక్షన్లలో మనం. ఈసారి ఎలక్షన్లల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలరా. సూరి, మంచితనం చేస్తే ఎప్పుడు మనకు తిరిగి వస్తుందిరా. ఖచ్చితంగా. అవును, ఈసారి సర్పంచ్కి పోటీ చేస్తున్నాం, ఊరును బాగు చేస్తున్నాం, మనం గెలిపించుకుందాం. ఖచ్చితంగా, తప్పకుండా. నాతో పాటు ఉన్న వాళ్ళ యూత్ అందరినీ కూడా నీకు సపోర్ట్గా నేను. అవును, పదండి. జనాలు ఎప్పుడు మనం మంచి కోరుకుంటారు. మా సర్పంచ్ నిలబడుతున్నా ఓటేయాలి మీరు. మన ఊరు రాత మార్చాం. ఓటర్లను మార్చాల్సిన బాధ్యత మనం ఎందుకురా బన్నీ. బాగారు సర్పంచ్ నిలబడుతున్నా ఓటేయాలి మీరు. ఒక్కసారి బాబాయ్, అమ్మా, ఓటేయాలి మీరు. సర్పంచ్ నిలబడతాను. బాబు, అమ్మా, అమ్మా, ఈ ఊరును మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ పవిత్రమైన ఓటును మంచి వాళ్ళకి వేసి ఈ ఊరును అభివృద్ధి చేయాలని కోరుతున్నామమ్మా. నేను సర్పంచ్గా నిలబడ్డా, ఈ పవిత్రమైన ఓటును మాకు ఇయ్యి. సో మన కేసు గెలిపిద్దాం. ఆ పటేలు 10 ఏళ్ళ నుంచి ఏం పని చేస్తలేడు. ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తాం బిడ్డ. వాళ్ళు ఎందుకు మారుస్తారమ్మా? వాళ్ళు డెవలప్ అయితే సరిపోతుంది. వాళ్ళ ఇంటి మందం అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి వాళ్ళను మనం అభివృద్ధి చేసుకుందాం.
నీ పవిత్రమైన ఓటు మా నాన్నకేసి గెలిపించగలరు. సరే బిడ్డ వేసి గెలిపిస్తాం. ఆగుండ్రి రాగుండ్రి మా పెద్ద మనిషిని దొరకపోతే దా ఏదో తోడుకోరా. సమయ బాగా అంత మంచిదే. నేను సర్పంచ్ గా నిలబడుతున్నా. ఈ పవిత్రమైన ఓటు నాకు వేసి వేస్తాం తప్పనిసరి. ఈ ఓటు కూడా నాకు ఇవ్వాలి. సర్పంచ్ నిలబడుతున్నా, ఊరు మారుద్దాం. ఓకే వేస్తాం. అరే ఈ గల్లీకి సూరాన్ని ఉంటారా, చూసుకుంటామని చాలే. అవును చూసుకుంటామని చాలు. ఎవర్రా గిరాకు ఎవర్రా చూసినా వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. ఎటు చూసినా మా పటేలే గెలుస్తుండ్రా. అరే అసలు వీళ్ళకి ఏముందిరా, పలుకుబడి లేదు, పైసలు లేవు, గెలిచేది మన పట్టలేరా. అరే ఈ ఓడిపోయే మొక్కలతో మనకేంద్రా, మనమే గెలిచేది. చూద్దాం ఎవరు గెలుస్తారో. పెట్టుకోకురా, ఎందుకు అది చేసుకుంటారు అనవసరంగా. ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తున్నాం. తప్పు సప్పుడు పటాకులు రెడీ అయ్యి మా పట్టేలే గెలుతుంది చూడురా. సర్పంచ్ అభ్యర్థులు రండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సోమయ్య గారు గెలిచారు. ఎలక్షన్లు వస్తుంటాయి, కోరుకుంటాయి. మన ఊరు అభివృద్ధి చేసుకుందాం, కలిసి పని చేద్దాం, మంచిగా ఉందాం. ఓకేనా? అందరం అభివృద్ధి తోడ్పడాలి. తిమ్మారెడ్డిపల్లి గ్రామం అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉన్నది.
యూట్యూబ్ ఛానల్ ని చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి. త్రీ షాట్ లైక్ చేయండి.